అన్నీ తను అనుకున్నట్టు జరిగాయి కాబట్టి అవని జీవితం సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నట్టుంది. అవని పరిస్థితి ఎప్పుడూ పెనం మీద నుంచి పొయ్యిలో పడడమే గాని దానికి విశ్రాంతులు, సంతోషాలు ఉండవు. అవని ప్రయాణం ఎప్పుడూ హైవే మీద సాగదు, గతుకుల రోడ్డే గతి. అవని ఒక సమస్య నుంచి బయటపడగానే మరో సమస్యలో చిక్కుకుంటుంది. అవనిని కష్టాలు ఎప్పుడూ నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అవని పతనానికి పునాది, అవని అంతానికి విత్తనం ఎక్కడో పడే ఉంటుంది. బాగున్నావా లావణ్య? బాగున్నాను. బాగున్నావా లావణ్య? బాగున్నాను అత్తయ్య. ఎయిర్పోర్ట్కి వస్తానంటే వద్దన్నావు. పర్లేదులేండి. ఈ బాబు ఎవరమ్మా? మా అన్నయ్య వాళ్ళ కొడుకు చింటూ. ఓ, ఐఎమ్ చింటూ, చికాగో చింటూ. చికాగో ఇంటి పేరా? మేముండే స్టేట్ పేరు. ఓహో, మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? యుఎస్ అలవాట్లు వీడి మీద బాగా ప్రభావం చూపించి పాడైపోతున్నాడని అన్నయ్య చాలా బాధపడిపోతున్నాడు. పద్ధతులకు, క్రమశిక్షణకు మారుపేరైన వేదవతి గారింట్లో కొన్ని రోజులుంచి ఇండియన్ కల్చర్ నేర్పించు అని నాతో పంపించాడు. అయితే కొద్ది రోజులు ఉంటాడనమాట. అవును, ఒక 6 months దాకా ఉంటాడు. ఆ తర్వాత అన్నయ్య వదనలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ మధ్య ఇండియా అబ్బాయిలు కూడా అమెరికా అబ్బాయిల కంటే దారుణంగా తయారైపోతున్నారు. చింటూను అందరికి పరిచయం చేయాలి లావణ్య. ఆ, ఆ, వీడు రివర్స్ గేరు కాబట్టి రివర్స్ గానే వెళ్ళాలి. పరిచయం చేపెద్దమ్మా. చింటూ, వీళ్ళు మనకేం కారు, అందుకే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరిచయం చేయమంటే అలా చెప్పావేంటి? అత్త, నేను కనిపెట్టేశా. వీళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్. గ్రాండ్ మా, గ్రాండ్ పా. కృష్ణమామ, నిహారిక అత్త. శ్రీకర్ మామ, అవనే అత్త. పెద్దిరాజు, వసంత. శౌర్య. అండ్ ఫైనల్లీ అక్షయ. బయట నుంచి వచ్చిన పిల్లలే. చింటూ, పెద్దలకి నువ్వు నమస్కారం పెట్టాల్సిన అవసరమేం లేదు. అయితే నేను పెట్టి తీరాల్సిందే. బ్లెస్ మీ గ్రాండ్ పేరెంట్స్. ప్రొసీడ్ మిస్టర్ పీపీ. థ్యాంక్ యూ మిలాడ్. యువర్ ఆనర్, ఆడవారి మీద అఘాయిత్యాలు జరుగుతున్నందుకు బాధపడాలో, ఆడవారు కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఉంది ప్రస్తుత సమాజంలో. అందుకు కారణం ఇలాంటి కొందరు ఆడవాళ్లు. నా క్లయింట్స్ కోడల్ని కూతురులా చూసుకున్నారు. కోడలు మాత్రం అత్తమామల్ని రోజు హింసిస్తూ వస్తుంది. అందుకే వీరు కోర్టుని ఆశ్రయించవలసి వచ్చింది. అది కోడలు కాదు జడ్జి గారు, కొడవలి.
ఏదో రోజున మా మీదకి చంపడానికి వస్తుంది. అందులో అనుమానమే లేదు. ఈ అమ్మాయి మా ఇంట్లో ఉంటే మాకు చావే శరణ్యం. మేము ఆత్మహత్యలు చేసుకోక తప్పదు. విన్నారు కదా యువర్ ఆనర్, నా క్లయింట్స్ మనోవేదన, భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళు నన్ను ఏనాడు కూతుర్లా చూడలేదు జడ్జి గారు. ఒక పని మనిషిలా చూశారు, ఒక బానిసలా తొక్కేశారు. నేను మాత్రం వాళ్లను కన్న తల్లిదండ్రుల్లా చూసుకున్నాను. అబద్ధం, అంతా అబద్ధం. 496A అన్న సెక్షన్ ఆడవారి పాలిట వరంగా ఉంటే దానిని కొందరు మిస్యూజ్ చేసుకుంటున్నారు యువర్ ఆనర్. కావున మీరు క్షుణ్ణంగా పరిశీలించి నా క్లయింట్స్కి న్యాయం చేస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ సత్య, మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. నేను అత్తామామల్ని విచారించదలుచుకోలేదు. వీరి కొడుకును విచారించడానికి అనుమతి కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. అతన్ని ప్రవేశపెట్టండి. వివేక్, వివేక్, వివేక్. నమస్కారం సార్. ప్రతి ఇంట్లో అత్త అమ్మగా మారితే కోడలు కూతురుగా మారుతుంది.